ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి బంపర్ ఆఫర్. ఈ పండుగల సందర్భంగా మా వద్ద ఇన్వర్టర్లు, బ్యాటరీలపై భారీ తగ్గింపు ధరలు. మా వద్ద అన్ని సామర్థ్యాలు గల బ్యాటరీలు, ఇన్వర్టర్లు లభించును. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, ఆటోనగర్, అద్దంకి రోడ్, దర్శి. సెల్ 7095626508. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఏపీలో తొలిసారిగా డ్రోన్ సమ్మిట్ స్ఫూర్తితో దర్శి మండలం రాజంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్ కెమెరాను దర్శి సిఐ వై రామారావుకు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం అందజేయటం అభినందనీయమని వెంకట్రావు సేవలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రశంసించారు. దర్శి నియోజకవర్గం ముళ్లమూరులో ఈరోజు జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐలు నాగరాజు, మురళీల సమక్షంలో డ్రోన్ కెమెరాను ప్రారంభిస్తూ డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించడం జరిగింది. డ్రోన్ కెమెరా ప్రాధాన్యత గురించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజంపల్లి, ముళ్లమూరుకు చెందిన ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తానికొండ వెంకట్రావు గారు, రాజంపల్లి, దర్శి మండలం, ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని DJI Air 3 పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది. ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం. ఈ డ్రోన్ ద్వారా దర్శి సర్కిల్లో పోలీస్ బాధ్యతలు, వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ, ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి, అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈవ్ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ, డ్రగ్స్ విక్రయించే వాళ్ళు, వాడేవాళ్ళు, నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శి నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన తానికొండ వెంకట్రావు గారికి దర్శి నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి తానికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందనలు.